మహాముడి. అయ్యో ఏడు కుంచాల సరస్వతి నీ బతుకెలా అయిపోయింది. కుదరష్టపదాన ఒక టీవీ చూడటానికి లేదు, ఒక ఫోన్ మాట్లాడటానికి లేదు, ఒక మంచి చెడ్డ లేదు. ఇంత బతుకు బతికి ఇంటరకాలు చచ్చినట్టు ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని అయిపోయాను. పెళ్లిన పని ఏమైంది? పూర్తయింది. మాధురి ఏది? తనకు సంగతి చెప్పాలి. కొంచెం ఓపిక పట్టు. పొద్దున్న నేను టీవీ చూస్తుంటే నన్ను నానా మాటలు మాట్లాడింది. దానికి నేను క్లాస్ పీకొస్తాను, ఇక్కడే ఎక్కడన్నా దాక్కో. అత్తయ్య, నాగా ఇంకా రాలేదా? పని పూర్తయితే వాడే వస్తాడులేమ్మా. ఏమిటింత తేలిగ్గా అనేశారు? నాకే భయం వేస్తోంది. మాకే భయమూ లేదమ్మా. ఎందుకంటే నేను నా కొడుకు ఈ కుటుంబం కోసం ఎప్పుడూ ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. చూడమ్మా, ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, ఆనందరావుని చంపటానికి వెళ్ళిన నా కొడుకు శవంగా తిరిగొచ్చినా నా కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదు. ఎందుకిలా అపశకనంగా మాట్లాడుతున్నారు? నాగాకి ఏ ప్రమాదం జరగదు. ఇదేనమ్మా మీకు మాకు ఉన్న తేడా. నాగాకేమైనా పర్వాలేదు, ఆనందరావు చావాలని నేను కోరుకున్నాను. నాగా కూడా నాలాగే ఆలోచిస్తాడు. వాడి ఆలోచనలు ఎప్పుడూ నీ చుట్టూనే. అదే మీ కుటుంబం గురించే. నా తమ్ముడు ఏ రోజైతే జైలుకెళ్ళాడో ఆ రోజు నుంచి నాగాలో కసి పెరిగింది. మాధురికి అంతా మనమే, తనకే కష్టం కలగకుండా మనమే చూసుకోవాలి అంటూ 5 నిమిషాలకోసారి చెప్తూనే ఉంటాడమ్మా. నీకిదంతా అర్థం అవుతులేమ్మా. నువ్వు వాణ్ణి బావా అని పిలవటానికి కూడా ఇష్టపట్టలేదు. పరాయి వాణ్ణి పిలిచినట్టు నాగా నాగా అని పేరు పెట్టి పిలుస్తున్నావు. కన్న కొడుకుని హత్య చేయమని పంపిన కసాయి తల్లిని వాడెలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ప్రొద్దుట్నుంచి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా మతి స్థిమితం లేకుండా ఉన్నాను. ఏదో అనాలోచితంగా టీవీ పెట్టాను. అందులో ఏం వస్తుందో ఏం చూస్తున్నానో కూడా తెలియకుండా ఉన్నాను. అప్పుడు నువ్వు వచ్చి నన్ను తిట్టావు. అమ్మా, నేను నా కొడుకు ఈ కుటుంబం కోసం చేస్తున్న త్యాగానికి మమ్మల్ని మెచ్చుకోనక్కర్లేదు. ఇలా అవమానపరచకుండా ఉంటే చాలు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను క్షమించత్తయ్యా, నేనేదో టెన్షన్లో మాట్లాడేశాను. అవునమ్మా, మీ టెన్షన్లో మమ్మల్ని తిడతారు, కొడతారు కూడా. కానీ మేము పేదవాళ్ళం. పేదవాళ్ల కోపం పెదవికి చేటు అని మా కోపాన్ని మేమెవరి మీద చూపించగలవమ్మా. నా కొడుకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఫోన్ చేసినా కూడా తీయటం లేదు. పోనీ నేను వెళ్ళి నాగాకి ఏమైందని అడిగిరానా? వద్దమ్మా, అలాంటి వాళ్ళ దగ్గరికి నీలాంటి ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళకూడదు. కావాలంటే నీకు నేను తోడొస్తాను, రామ్మా. సరే పదండి. నాగా, ఏమైంది నాగా? ఎందుకింత లేటు? ఎన్నిసార్లు నీకు ఫోన్ ట్రై చేసినా తెలుసా? అటెండ్ చేయవే. నేనెంత భయపడ్డానో తెలుసా? అమ్మా మాధురి, నీ సెంటిమెంట్స్ అన్ని తర్వాత. రై, ఆనందరావు సంగతి ఏమైందిరా? లేపేశా. నిజంగానా? మరి నీ దగ్గర అబద్ధం చెప్తారా? రై, చంపేశారా? ఇంకా లేదమ్మా. ఏ? మాధురి కోసం. ఓ దుర్మార్గుడు చచ్చే ముందు మాధురిని చూడాలి. మావయ్య కుటుంబానికి చేసిన ద్రోహానికే వాడికి శిక్ష అని ఆనందరావుకి తెలియాలి. అందుకే ఒకరోజు వాడి ఆయుష్ పెంచాను.
ఇప్పుడు వాణ్ణి ఎక్కడుంచారు నాగా? దాదా స్థావరంలో. ఒరేయ్, వాడెక్కడుంటాడో పోలీసులు కనుక్కోలేరు కదా. దాదా అనుమతి లేకుండా గాలి కూడా లోపలికి పోలేదమ్మా. ఏం మాదిరి, ఇప్పుడు నీకు సంతోషమేగా? చాలా చాలా సంతోషంగా ఉంది బాబా. ఎలా ఉంది మీ అమ్మ తడాక? అమ్మో, నువ్వు చిన్న క్లాస్ తీసుకునే నన్ను బాబా అని పిలిపించేశావు. అమ్మా, నిజంగా నీ తెలివికి నా జోహర్లమ్మా. అప్పుడే ఏమైంది? ఇంకా ఎంతో ఉంది చూడాల్సింది. చూస్తూ ఉండు. అమ్మా 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 అమ్మా. అసలేం జరిగింది? నేను సోఫాలో నిద్రపోతున్నానండి. ఎవరో 4 మనుషులు వచ్చారండి. వాళ్ళు ఇక్కడికి వెళ్ళేసారండి. వాళ్ళ దగ్గర ఇనుప రాడ్లు తుపాకీ కూడా ఉన్నాయండి. నేను గట్టిగా అరుగుపోతా ఉంటే నాన్న కాళ్ళ చేతులు కట్టేసి ఈ కొడుతున్న నోరు గట్టిగా మూసేసి వాళ్ళ గదిలో పడుకోబెట్టారండి. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదండి. ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. మా అన్నయ్య గారికి, అమ్మా కీర్తన, మీ నాన్నగారికి ఏమైందమ్మా? ఇంత పని జరిగింది. మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? ముందు బయటకు నడవండి. మీ నాన్నగారికి ఏదో అయిందని మేము పచ్చి మంచులు కూడా తాకుండా పరిగెత్తుకొస్తే ఇట్లా మాట్లాడటం ఏమన్నా బాగుందా? డాడీ లేకుండా ఉండడం చూసి ఈ ఇంట్లో తిష్ట వేద్దామని చూస్తున్నారా? కీర్తన, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? మన బాధలో ఉన్నామని మన బాధని పంచుకోవాలని వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా అవమానించడం భావ్యం కాదు. ఇలాంటప్పుడే మన సహనాన్ని కోల్పోకూడదు. అబ్బో, ఎంత బాగా చెప్పావు తల్లి. తొడపాసం పెట్టి జోలపాడే తెలివితేటలు నీకన్నా ఇంకెవరుకుంటాయి? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఇప్పుడిప్పుడే మీ అన్నయ్యకి ఒక గండం గడిచి బయటపడి ఇంటికి వచ్చాడు. ఇప్పుడేమో అసలు మనిషే కనిపించకుండా పోయాడు. నిర్మల, అసలు మీ అన్నయ్యని ఎవరు ఎత్తుకెళ్ళి ఉంటారంటావు? ఏమోనండి. అమ్మ తల్లి కావ్య, నీకే కదా ఈ ఇంట్లో అన్ని విషయాలు తెలుసు. ఏడు మా అన్నయ్య ఏమైపోయాడు? ఏం చేసేసావు? ఇన్స్పెక్టర్ గారు, మా బావగారు ఎవరి జోలికి వెళ్లే మనిషే కాదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ముహూర్తం ఎలాంటిదో కానీ ఆ రోజు నుంచి ఏదో ఒక గొడవే. తన కోసం వెళ్లే కత్తిపోట్లతో తిరిగి వచ్చాడు. ఎలాగో బ్రతికి బయటపడ్డాడు కదా అనుకుంటే ఇప్పుడు ఇలా అయింది. మావయ్య, కాస్త నీ సోదాపుతావా? అవునమ్మా, మేం మాట్లాడేదంతా నీకు సోదిలాగే ఉంటుంది. ఏమిటో, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుంది నీ పద్ధతి. మేడం, మీ గొడవల తర్వాత మాకింకా చాలా పనులున్నాయి. ఇన్స్పెక్టర్ గారు, ఈ నిర్మల దీని మొగుడు చెప్పే మాటలు మీరు పట్టించుకోకండి. మా కుటుంబానికి ఏదైనా చెడు జరిగితే అందుకు కారణం గారు. మమ్మల్ని చూసి ఎంత మాట అన్నారు. హలో, ఎవరు? నేను కళ్యాణ్. ఎవరు? కళ్యాణా? ఎక్కడున్నా? మేము పెద్ద ప్రాబ్లం లో ఉన్నాం. నాన్న కనిపించట్లేదు. కళ్యాణ్? కళ్యాణా? వాడెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ ఇలా ఇవ్వండి. హలో, ఎవరు మాట్లాడేది?